గారికి, నా పేరు వింధ్య, నేను మణికొండలో ఉంటాను, హైదరాబాద్ నుంచే. నేను గురువు గారితో 2 yearsగా అసోసియేట్ అయ్యి ఉన్నాను. అండ్ గురువు గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఆయన మోటివేషన్ కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కెమెరా ముందు ఫేస్ చేసి మాట్లాడాలంటేనే భయము. కానీ సార్ మోటివేషన్ వల్ల, సార్ చెప్పేదాని వల్ల నేను మాట్లాడడం నేర్చుకున్నాను. కెమెరా ముందు కానీ అందరితో మాట్లాడడం కానీ అంతా నేను నేర్చుకున్నాను, అలవాటు అయ్యింది. అసలు ఈ యాత్రకి నాకు వచ్చే ప్లానే లేదు, కానీ సార్ ఫోర్స్ చేసి మరీ లేదు ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే ఈసారికి మాత్రము. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈసారి వస్తే నువ్వు మిస్ అయిపోతే మాత్రం చాలా మిస్ అయిపోతావు వింధ్య, నువ్వు కంపల్సరీ రా నువ్వు ఈసారి అని అన్నారు. సో నేను కూడా చూసుకొని సరే ఈసారి సార్ చెప్తున్నారు కదా ఇంతగా, ఖచ్చితంగా ఏదో ఉంటుంది, లేకపోతే సార్ ఎప్పుడు ఇంత ఫోర్స్ చెయ్యరు రమ్మని చెప్పి నేను సరే అని చెప్పి సార్కి ఓకే అని చెప్పేశాను. వచ్చిన తర్వాత నుంచి ఏముంటుంది ఎప్పుడు నేర్చుకునేదే కదా అని అనుకున్నాను. అంటే ప్రతి ఒక్క వాస్తు దాంట్లో ఏదో ఒకటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, నేను కాదన్నాను. కానీ ఈసారి వాస్తు దాంట్లో అయితే ఇంకా ఎక్కువ, చాలా ఎక్కువ నాలెడ్జ్ వచ్చింది. ఈసారి నేను 3 batches అటెండ్ అయ్యాను. 3 batches కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నాకు ఈ బ్యాచ్ లో వచ్చింది. ఎందుకు అంటే అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు, ప్లస్ మళ్ళీ తెలుగులో ఎంత డీటెయిల్ గా చెప్పారు అంటే స్పూన్ ఫీడింగ్ లాగా చెప్పారు అనమాట. పిల్లలకి మనం ఎలా స్పూన్ ఫీడింగ్ చేస్తామో అలానే ప్రతి ఒక్కటి డీటెయిల్ గా స్పూన్ ఫీడింగ్ తో మరి చేసి చూపించారు, చెప్పారు కూడా. సో దానివల్ల ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ వచ్చింది. అండ్ ఇంకోటి ఆ దేవతాస్ కానీ యాట్రిబ్యూట్స్ కానీ, ఇంకా నేను ఎప్పుడు పడుకున్నా కానీ నన్ను అడిగితే ఆ దేవత పేరు కానీ లేకపోతే యాట్రిబ్యూట్స్ కానీ గుర్తుండిపోయేలా చెప్పారు, రివిజన్ ఇచ్చి మెడిటేషన్ చూపించి ఎలా ఏంటి అనేది. ఇంకో కొత్త పాయింట్ ఏంటి అంటే దీంట్లో మనం ఫీల్డ్ ట్రిప్ కి వెళ్ళాం కదా, నాకు జనరల్లీ ఫీల్డ్ ట్రిప్ కి వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు మైగ్రేన్ ఉంది. సో మైగ్రేన్ వల్ల నాకు హెడేక్ అనేది వస్తుంది. కానీ సార్ ఎప్పుడు అంటే ప్రతి బ్యాచ్ లో చెప్తారు ఆరాన్ ఎప్పుడు లాక్ చేసుకొని ఎక్కడికన్నా వెళ్ళండి అని, ఎప్పుడు పట్టించుకోలేదు. ఏం కాదులే వదిలేస్తూ ఉంటాను. ఈసారి సార్ ఏం చేశారంటే బయట అందరి చేత ఆరాన్ లాక్ చేయించారు. స్పెషల్ గా ఒక 2 minutes ఆపి ఫస్ట్ మీరు లాక్ చేసుకోండి మీ ఆరాని అని చెప్పి ఆపి చేయించారు. ఆరాన్ లాక్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కొంచెం కూడా అలసట లేదు. అండ్ ఇంకోటి దానివల్ల నాకు అర్థమైంది ఏంటి అంటే బస్సు జర్నీ నాకు పడదు. బస్ అనే కాదు, అసలు మోషన్ సిక్నెస్ నాకు ఉంది. సో బస్ లో రిటర్న్ లో వచ్చేటప్పుడు కూడా కొంచెం కూడా నాకు అనీజీనెస్ అనేది లేదనమాట. అంటే మేబీ అది ఆరా లాక్ చేసుకోవడం, అంటే నేను అనుకోవడం ఏంటి అంటే అది ఆరా లాక్ చేసుకోవడం వల్ల నాకు నా ఆరా నా దగ్గరనే ఉంది కాబట్టి నాకు మోషన్ సిక్నెస్ అనేది ఇప్పుడు ఈసారి లేదేమో అని నేను ఫిక్స్ అయ్యాను, మెంటల్ గా అలా నేను ఫిక్స్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే నాకు 2 days నుంచి నిద్ర లేకపోవడం వల్ల వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం నాకు కొంచెం హెడేక్ స్టార్ట్ అయింది. తర్వాత స్పెషల్ గా సార్ మెడిటేషన్ ఏదైతే గోమతి చక్రతో చూపించారో ఆ మెడిటేషన్ చేయించిన తర్వాత అంటే సార్ చెప్పించింది మాక్సిమం 5 minutes చేయించుంటారు. కూర్చున్న పొజిషన్ లో 5 minutes చేస్తేనే నాకు ఆ 5 minutes లో ఇన్స్టెంట్ గా తగ్గిపోయింది. అంటే చేసినప్పుడు తగ్గలేదు, ఆ గోమతి చక్ర తీసేసిన తర్వాత మెడిటేషన్ అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత 1-2 minutes కి నాకు హెడేక్ అనేది తగ్గిపోయింది. మళ్ళీ ఎనర్జీ, అసలు నేను ఫస్ట్ ఆ మెడిటేషన్ కన్నా ముందు నేను రూమ్కి వెళ్ళి పడుకుందాం, ఇంకా నా వల్ల కాదు ఇంకా అని అనుకున్నా. కానీ మెడిటేషన్ చేపించిన తర్వాత ఎంత ఎనర్జీ వచ్చిందంటే అసలు నాకు మళ్ళీ ఆ హెడేక్ అనేదే లేదు. ఇంకా మళ్ళీ హెడేక్ లేకుండా నార్మల్ గా ఉన్నాను, మళ్ళీ క్లాస్ లోనే ఉన్నాను ఇంకా. సో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఈ యాత్రలో మాత్రం, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ యోగా కూడా నేను ఏదైతే ఆల్రెడీ యోగా రివ్యూ ఇచ్చినప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, యోగా నాకు చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కండిషన్స్ కి నేను కింద కూర్చొని లేవడం కానీ లేకపోతే ఏదైనా కానీ నాకు అంటే బద్ధకం అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు, చేయలేను ఏదైనా కానీ మేడం ప్రతి ఒక్కటి కూడా ఈజీ వేలో చెప్పడము, అది కూడా కొంచెం ట్యూనింగ్, అంటే నేను నేర్చుకుంటూ ఉంటే మేబీ డైలీ చేస్తే నాకు అలవాటు అయిపోతే ఈజీ అయిపోతుందేమో. కానీ ఆవిడ ఎలా అయితే నేర్పించారో కానీ చాలా ఈజీ పద్ధతిలో నేర్పించారు. అది మేడం కి థ్యాంక్స్ చెప్పాలి. మేడం ఇప్పుడు లేరు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, కానీ మేడం కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆవిడ ఓపికకు కానీ దేనికైనా కానీ ప్రతి ఒక్క మనిషిని ఒకటేలాగా ట్రీట్ చేసి చెప్పడము. అండ్ గురువు గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు యోగా అనేది, అండ్ ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు మెడిటేషన్ అనేది. ప్రతి ఒక్కరికి ఇంట్యూషన్ పవర్ రావాలి అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయడమే సార్ కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే
మన జీవన శైలిలో కంపల్సరీ యోగా మెడిటేషన్ ఫిట్ గా మనం ఉండాలి. అలా ఉంటేనే మనం పైకి ఎదుగుతాము. ఎందుకంటే ఏది మనము ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడికన్నా మనం కూర్చోవాలి, లెగాలి, నడవాలి, అన్ని చేయాలి. సో ప్రతి దగ్గర లిఫ్ట్ ఉండదు కదా. మనం యాక్టివ్ గా ఉంటేనే మనం ఎక్కడైనా వెళ్ళి యాక్టివ్ గా చేయగలము. సో అదొకటి బాగా నచ్చింది సార్ దగ్గర. అండ్ సార్ నిజం చెప్పాలంటే సార్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఒకటేలాగా చూస్తారు. అంటే వీళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ కదా, వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం, లేదంటే వీళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ కదా, వీళ్ళని ఆల్రెడీ నేర్చేసుకున్నారు కదా, వీళ్ళని వదిలేద్దాము, అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కదా అన్న ఫీలింగ్ ఎప్పుడూ లేదు సార్కి. ఆ భావన అందరినీ ఎప్పుడు ఒకటేలాగా ట్రీట్ చేస్తారు. ఎన్నిసార్లు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కానీ అందరికి ఒకటేలాగా సమాధానం చెప్పారు, విచ్ ఇస్ రియలీ వెరీ గుడ్. సార్ తో నేను ఇంకా నా ఆయుష్ ఉన్నంత వరకు కూడా నేను సార్ తో అసోసియేట్ అవుతాను. నిజం చెప్పాలంటే ఆనంద బాష్పాలు అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు, బట్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ సార్. ఏమంటారు సార్ నా జీవితంలో ఉండడం చాలా గ్రేట్.